ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 36 లక్షల విలువ చేసి 199 గ్రాముల తొక్కలను పట్టుబడ్డారు. అయితే ఇందులో కూడా ముఖ్యంగా నైజీరియాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నైజీరియా నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా కొంతమంది మొత్తం ఇందులో 13 మంది కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా విశాఖపట్నంకి చెందిన వెంకట ప్రణవ్ అనే వ్యక్తి ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నారు. ఇతను పలు దేశాల నుంచి అలాగే పలు రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ తెప్పించి ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం ఇందులో పట్టుబడిన వారిలో 5 మంది కూడా అరెస్ట్ చేసుకున్నారు. మరో 2 అప్డౌన్ లో ఉన్నట్టుగా కూడా పోలీసుల సమాచారం అయితే ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం అలాగే ఇందులో విద్యార్థులు కూడా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. మరి కాకపోతే దీని గురించి హైదరాబాద్ కమిషనరేట్ తో శ్రీనివాస్ ప్రెస్ నిర్వహించబోతున్నారు. అయితే ఇది ముఖ్యంగా విఐపీలు వివిఐపీలు ఉండడంతో కూడా కొంచెం కేసు కూడా ఎక్కువగా సంచలనంగా మారింది. హీరోయిన్ సంబంధించిన రిలేటివ్స్ అలాగే కొంతమంది బడా వ్యాపారులు వ్యాపారవేత్తలు విఐపీ ఉండడంతో కూడా కొంచెం ఈ విషయంలో కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, మరి ఎవరెవరికి ఇక్కడ పాస్ ఆన్ చేస్తున్నారు అనే నేపథ్యంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వెంకట విశాఖపట్నం చేసిన ముఖ్యంగా కనిపిస్తుంది. అతను గత 2020 సంవత్సరంలో కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ లో కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కూడా ఎక్కువ ఎవరైతే డ్రగ్స్ ఉన్నారో వారందరినీ కూడా ఒక నిఘా పెట్టడంతో ఈ కేసు బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఒక హైదరాబాద్ కోర్టులో ఒక అపార్ట్మెంట్ క్యాష్ చేసుకున్నందుకు కూడా డ్రగ్స్ అమ్మడానికి వెళ్తున్న సమయంలో కూడా వీరందరూ పట్టుబడినట్లు కూడా సమాచారం. మొత్తం ఇందులో కూడా 13 మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 13 మందిలో కూడా వ్యాపారవేత్తలు ఉన్నారు, అలాగే విజయవాడ విశాఖపట్నం చెందిన వారు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. అందులో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఈ డ్రగ్స్ అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, గోవా నుంచి కూడా తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఇందులో 5 మంది నైజీరియాలో ఉండగా అందులో మహిళ కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం. గత కొన్ని రోజులు గత 2-3 నెలల్లో కూడా దాదాపు 7 కేజీల కొకైన్ కూడా అమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. వెంకట ప్రణవ్ అనే వ్యక్తి మరి 7 కేజీల కొకైన్ కానీ గతంలో కూడా కొన్ని నెలలుగా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఈ కొకైన్ ఎంత మేర ఎంత భారీ మొత్తంలో అని కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు మరి కాసేపట్లో మీడియా ముందు చెప్పబోతున్నారు డీసీపీ శ్రీనివాస్. మరి ఇందులో ఎవరెవరు మరింత మంది ఇన్వాల్వ్ అయినట్టుగా ఒక సంవత్సరం వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.